నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. లా అండ్ ఆర్డర్ గురించి బీజేపీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలవి అసత్య ఆరోపణలన్న దండేపల్లి కాంగ్రెస్ నాయకులు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్. పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. మందమర్రి మున్సిపాలిటీలో 36 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో కొత్త శకంలోకి మందమర్రి ప్రాంతం. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మంచిర్యాల ఎమ్మెల్యే పిఎస్ఆర్పై మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు, బీజేపీ నాయకులు రఘునాథరావు చేస్తున్న ఆరోపణలు సత్యపూర్వమైనవని దండేపల్లి మండల కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ లింగాపూర్ గ్రామానికి చెందిన ఇసుక, మొరంమట్టి అక్రమ రవాణా వ్యాపారి హరినాయక్ లాంటి భూ కబ్జాదారుని బీజేపీలో ఉంచుకొని లా అండ్ ఆర్డర్ గురించి బీజేపీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. కబ్జాల సంస్కృతిని పెంచి పోషించింది మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావేనని వారు ఘాటుగా విమర్శలు గుప్పించారు. నేడు దండేపల్లి మండల కేంద్రంలో దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి దండేపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులకు మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం తెలియజేసుకుంటూ, నేడు ఈ యొక్క పాత్రికేయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గత కొన్ని రోజులుగా మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్రమార్కులపైన పోలీసులు చట్టరీత్యా చర్య తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బీజేపీ నాయకులు మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావాల్సుకొని మా ప్రియతమ నాయకులు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారి పైన కావాల్సుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతూ ఉంటే ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు చేపిస్తున్నారని చెప్పేసి లేనిపోని ఆరోపణలు చేస్తున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు బుద్ధి చెప్పడానికే ఈరోజు మీరు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు దండేపల్లి మండల కేంద్రంగా మేము కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ మంచిర్యాల నియోజకవర్గ ప్రజానీకానికి, పాత్రికేయులకు, సమాజానికి మేము తెలియజేయడానికే ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఎక్కడైతే ఆక్రమణలు జరుగుతున్నాయో, ఎక్కడైతే అక్రమార్కులు చెలరేగిపోతున్నారో, కొంతమంది పార్టీల పేరుతోటి మత సామరస్యాలను రెచ్చగొట్టుకుంటూ కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ వారి స్వలాభం కోసం ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని ఆగం చేయాలని చూస్తున్నారో వారికి బుద్ధి చెప్పే విధంగా ఇవాళ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వాన మంచిర్యాల నియోజకవర్గంలో జరుగుతున్నది. కానీ ఈ నియోజకవర్గ పెద్ద మనిషిగా, ఈ నియోజకవర్గ బాధ్యునిగా, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రేమ్సాగర్ రావు గారు తన కర్తవ్యాన్ని 100% నిర్వర్తిస్తున్నాడు. దాంట్లో రాజీ లేకుండా మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి విషయంలో, ప్రజా సంక్షేమం విషయంలో వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. మున్సిపాలిటీ కమిషనర్ ఆదిశేషులు 2023 సంవత్సరంలో మున్సిపల్ పరిధిలో గల వార్డు 2, 3, 7, 10 వార్డులలో పెయింటింగ్ పనులు కాంట్రాక్టర్ చేయడంతో ఒక్కొక్క బిల్లు చొప్పున 83,930 రూపాయలు కాగా, అలాంటి 3 బిల్లులు ఉండడంతో కాంట్రాక్టర్లు బిల్లుల కోసం డబ్బులు డిమాండ్ చేయడంతో 25,000 రూపాయలు మున్సిపల్ కమిషనర్ డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్ 20,000కు ఒప్పుకొని 20,000 రూపాయలు కమిషనర్కు ఇస్తుండగా ఏసీపీ డీఎస్పీ బి కృష్ణగౌడ్ వారి సిబ్బందితో కలిసి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులు హైదరాబాద్లో ఇంటిని కూడా సోదాలు ఏసీబీ అధికారులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులను నాంపల్లి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు ఏసీబీ అధికారి డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపారు. ఒక లోకల్ వ్యక్తి మున్సిపల్ కాంట్రాక్టర్గా పనిచేస్తాడు. అతను 5 years నుంచి మున్సిపల్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు. 2023లో వార్డ్ నెంబర్ 2, 3, 7 and 10 ఈ 4 వార్డ్స్లో పెయింటింగ్ మరియు సీసీ రోడ్స్ సంబంధించిన జనరల్ ఫండ్లో తను వర్క్స్ చేసినాడు. ఒక్కొక్కటి దానికి 83,803,890 రూపాయలు ఒక్కొక్క వర్క్కి. అట్లా ఈ మూడింటికి దానికి సంబంధించిన డబ్బులు రావాల్సి ఉండే.
బిల్స్ మొత్తం అయిన తర్వాత శాంక్షన్ చేయమంటే మున్సిపల్ కమిషనర్ గారు కలిస్తే నాకు 25,000 లంచంగా ఇస్తానే నీకు అవన్నీ బిల్స్ శాంక్షన్ చేస్తానని చెప్పడం జరిగింది. దాని తర్వాత అతను మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటే దాన్ని 20,000 తగ్గించాడు. ఆ తర్వాత అతను మాకు వచ్చి ఏసీబీ మహబూబ్నగర్ ఆఫీస్లో మాకు కంప్లైంట్ చేస్తే మేము ఈరోజు మార్నింగ్ అతను వచ్చేసి దానికి సంబంధించిన డబ్బులు రెడీ చేసుకొని వస్తే ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు 12:50 ఆ ప్రాంతంలో కంప్లైంట్ లోపలికి వెళ్ళి డబ్బులు ఇచ్చి బయటకు వచ్చి మాకు చెప్పగానే మేమందరం మా టీంతో సహా వెళ్ళి రైడ్ చేసి ట్రైనర్గా పట్టుకొని అతని దగ్గర నుంచి 20,000 డబ్బులు రికవర్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. ఎవరైనా ప్రభుత్వ అధికారులు లంచంగా డబ్బులు డిమాండ్ చేస్తే మాది 1064 మా హెడ్ ఆఫీస్ టోల్ ఫ్రీ నెంబర్ ఉంది. దానికి కాల్ చేస్తే డెఫినెట్గా మేము సీక్రెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం. సార్ కాంట్రాక్టర్ పేరు ఏం? అతను పేరు రివీల్ చేయద్దని దానికోసం చెప్పలేదు సార్. మీ పేరు సార్? నా పేరు బి శ్రీకృష్ణ గౌడ్, అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జ్ డిఎస్పీ. మంచిర్యాల జిల్లా మందమర్రి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో మందమర్రి మున్సిపాలిటీలో 36 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు ప్రాంతాన్ని కొత్త శకానికి తీసుకువెళ్తున్నాయి. స్థానిక హిందూ గార్డెన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నేత బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ పాలకవర్గం లేని ప్రాంతంలో ఇంత భారీ నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయడం చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికే అని పేర్కొన్నారు. అభివృద్ధి పనుల పురోగతిలో భాగంగా 10 నెలల కాలంలో వివేక్ వెంకటస్వామి 500 కోట్ల రూపాయలతో చెన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టారు. మందమర్రి మున్సిపాలిటీలో అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యారంగానికి సంబంధించిన పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఇవాళ దాదాపుగా మందమర్రిలో ఉన్నటువంటి 24 వార్డులలో 6,90,00,000 రూపాయలు తీసుకొచ్చి ప్రజెంట్ ఈరోజు వాటి పనులు జరుగుతూ ఉన్నాయని చెప్పి నేను చెప్తూనే ఉన్నాను. వాటికి ఇవాళ ఉదాహరణ చెప్తా. 78 లక్షలతో 7 హిల్స్ స్కూల్ నుండి కృష్ణ ఫంక్షన్ హాల్ వరకు 15, 16, 17, 18 వాళ్ళలో అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 40 లక్షలతోని 24వ వార్డు సీసీ రోడ్డు మరియు డ్రైనేజీ అభివృద్ధి పనులు కూడా సిఎస్ఆర్ ఫండ్స్ నుండి అక్కడ వరకు జరుగుతూ ఉన్నది. రాసి పెట్టుకోండి అని చెప్తా ఉన్నా. 18 లక్షలతోని ఆర్టీసీ బస్టాండ్ పబ్లిక్ టాయిలెట్స్ పనులు కూడా అక్కడ పని నడుస్తుంది. ఏదైతే మందమారి మార్కెట్లో ఉన్నటువంటి ఆర్టీసీ బస్టాండ్లో 18 లక్షలతోని అక్కడ ఉన్నటువంటి ప్రజల సౌకర్యార్థం కోసం టాయిలెట్స్ కూడా కట్టించినటువంటి చరిత్ర మరి ఇవాళ మా ఎమ్మెల్యే గారు చేసిరని చెప్పి చెప్తా ఉన్నాం. అదే వార్డులు ఉన్నాయి. ఈ 24 వార్డులలో గత ప్రభుత్వాలు ఎవరు కూడా ఇక్కడ పాలక వర్గం లేకపోవడంతో మందమర్రి మున్సిపాలిటీని పట్టించుకున్న పాపన పోలేదు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు ప్రతి ఇల్లు గల్లీ తిరిగి వారి అవసరాలు ఏమున్నాయి, వారికి ఇవాళ రోడ్డు ఉన్నదా లేదా, కరెంటు ఉన్నదా లేదా, ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా. నేను మారుతి నగర్ పాత బస్టాండ్లో ఉంటా. నేను ఇవాళ అంగడి బజార్ నుండి రామన్ కాల్ నుండి అక్కడ ఉన్నటువంటి మురుకు నీరు ఏదైతే ఉన్నదో ఇవాళ మారుతి నగర్లో ఉన్న పని చేయడం లేదు. మరి ఎమ్మెల్యే గారు హైదరాబాద్కి పరిమితమైనరు, మరి కాన్స్టిట్యూన్సీని పంచుకోవడం లేదని చెప్తా ఉన్నారు. ఇవాళ ఎలక్షన్ జరిగి సంవత్సరం కాలేదు, ఇంకా 4 సంవత్సరాల టైం ఉన్నది. చెన్నూరు ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల కేంద్రంలో అతిసార వ్యాధి ప్రబలడంతో డిప్యూటీ డిఎంఈహెచ్ఓ డాక్టర్ నిరంజన్ రోగులను పరిశీలించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లకి, నర్సులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. గత కొన్ని రోజులుగా డమేరియా వ్యాధితో మండలం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలం కేంద్రంలో ఓ ఏరియాలో 7గురికి ఈ వ్యాధి సోకింది. వారిని కోదాడ, ఖమ్మం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. మరలా 2 రోజుల క్రితం మరో ఏరియాలో 2కి వ్యాధి సోకడంతో జిల్లా అధికారులు వచ్చి మండల కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు, స్థానికులకు పలు సూచనలు ఇచ్చారు. మండలం వైద్యాధికారికి, సిబ్బందికి పలు రకాల పరీక్షలు చేయాలని సూచించారు. మందులు, టాబ్లెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, 24 గంటలు రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. అదేవిధంగా మండలం కేంద్రాన్ని శానిటైజ్ చేయాలని అన్నారు. సెకండ్ పాయింట్, నల్గొండ కూడా రిపోర్ట్ పంపించారు. ఆ నల్గొండ రిపోర్ట్లో కూడా వెదర్ దిస్ వాటర్ ఈస్ ఫిట్ ఫర్ కన్జంప్షన్ ఆర్ నాట్ అనేది ఇచ్చారు, కానీ అందులో పాసిబిలిటీ ఆఫ్ మైక్రోబియల్ గ్రోత్ ఉందా అనేది లేదు. సో అన్నీ ఏంటంటే
ఫిజికల్ పారామీటర్స్ చూసిరు, కెమికల్ పారామీటర్స్ చూసిరు, బట్ నో బడీ ఎంక్వైర్డ్ ఫర్ మైక్రోబయాలజికల్ గ్రోత్. మొన్న మనకు చార్ట్ ఇచ్చారు కదా, అది దానికి సంబంధించిన అది వైల్స్ ఇచ్చారు. H2S మీడియం మీ దగ్గర నుంచి ఇక్కడ చేశారు కదా, అందులో మాత్రం మాకు ప్యూర్ కంటామినేషన్ ఒక పాయింట్ దగ్గర ఉందని కనిపించింది. ఓకే, ఆ పైప్ లైన్ మీ కాదు, we all collectively work for the public. He will tell his observation, you tell your observation, we will come to a common conclusion. ఫోటోస్ కూడా చూపించాను ఏ విధంగా వాళ్ళకి వాటర్ వెళ్తున్నాయో, ఇదంతా ప్రొఫైల్ లాగా చేస్తారు. మొత్తం డైలీ ఏమేమి యాక్టివిటీ చేస్తున్నాము, మన చేస్తున్నారు. ఎస్సీ కాలనీలో డయేరియా పేషెంట్, ఎస్సీ కాలనీ కూడా డయేరియా వ్యాపిస్తుంది. సెకండ్ టైం శాంపుల్ తీసింది, ఫస్ట్ టైం శాంపుల్ తీసాము, సరే మళ్ళీ ఒకసారి రీకన్ఫర్మేషన్ చేద్దామని సెకండ్ టైం కూడా తీసాము. ఉండండి, ఇదంతా ప్రొఫైల్ మనం ఎడ్యుకేట్ చేయడం, ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పడం, హెల్త్ ఎడ్యుకేషన్ చేయడం, సర్వే చేయడం అంతా జరుగుతున్నది. అంతా జరుగుతుంది, రికార్డెడ్. ఆ కొత్త కేసులు ఎప్పుడు రావు, ఈ వాట్ ఎవర్ ద పాయింట్స్ ఎక్కడైతే సీపేజ్ ఉందని ఐడెంటిఫై చేసిరో వాటిని మనం ప్రాపర్గా క్లోజ్ చేస్తే అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి. దాని వెంటనే క్లోజ్ చేసి మొత్తం మార్చేసాను, లైనింగ్ మొత్తం మార్చేసాను, అలైన్మెంట్ మొత్తం మార్చేసాను వాటర్కి సంబంధించి. సో మ్యాక్సిమం మేము 100% ఇస్తున్నాను నేను. ఓకే, and I'm telling you again, it is not you versus me. మీరు 100 చేస్తున్నారా, హెల్త్ డిపార్ట్మెంట్ 80 చేస్తున్నా కాదు. శానిటేషన్ కరెక్ట్ లేదు అని అంటున్న వల్ల క్లారిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు. మీరు క్లారిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు, మరి రిపోర్టర్లు కూడా వైద్య ఆరోగ్య శాఖ అసలు ఏం చేయట్లేదు అంటున్నారు. నేనేం చెప్పా, వాట్ షుడ్ ఐ డు ఫర్ దట్? నెక్స్ట్ థింగ్ మేడం, మనం కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో ఉన్న దేశాయి బీడీ సెంటర్లు, బీడీ టేకేదారులు, BLTU రాష్ట్ర నాయకులు నగరపు ఎల్లయ్య, BLTU బీడీ టేకేదార్ యూనియన్ నాయకులు ఎస్ రామచంద్రం ఆధ్వర్యంలో CITU బీడీ టేకేదార్ యూనియన్ నుండి BLTU టేకేదార్ యూనియన్లో BLTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు, రాష్ట్ర నాయకులు ఎం ఆంజనేయులు సమక్షంలో 10 మంది చేరడం జరిగింది. BLTU బీడీ టేకేదార్ యూనియన్ చేసే పోరాటాలకు ఆకర్షితులై BLTUలో చేరడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏ నారేందర్, పెంటయ్య, గోవర్ధన్, శ్రీహరి, లక్ష్మి, నాయన, భూమేష్, పార్మేష్ తదితరులు పాల్గొన్నారు. जिंदाबाद BLTU जिंदाबाद 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 BLTU जिंदाबाद 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 BLTU जिंदाबाद बीडी टेकेदार ऐक्यత దోమకొండ దేశ బీడీ టేకేదార్ ఐక్యత దోమకొండ బీడీ దేశ టేకేదార్ ఐక్యత BLTU जिंदाबाद BLTU जिंदाबाद బీడీ టేకేదార్ ఐక్యత బీడీ టేకేదార్ ఐక్యత దోమకొండ దేశ బీడీ టేకేదార్ ఐక్యత దేశ బీడీ టేకేదార్ ఐక్యత BLTU जिंदाबाद BLTU जिंदाबाद. ఈరోజు కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో దేశాయి బీడీ సెంటర్లో బీడీ టేకేదార్ల జనరల్ బాడీ సమావేశము నిర్వహించడం జరిగినది. ఈ సమావేశము BLTU రాష్ట్ర నాయకులైనటువంటి నాగార పెళ్ళయ్య ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగినది. సమావేశం అనంతరము కొంతమంది బీడీ టేకేదార్లు CITU బీడీ టేకేదార్లో యూనియన్లో ఉండడం అనేది జరిగినది. వాళ్ళు ఇవాళ BLTU బీడీ టేకేదార్ యూనియన్లో ఇవాళ నాగార పెళ్ళయ్య నాయకత్వాన చేరడం అనేది జరిగినది. కాబట్టి వారికి ఎవరైతే BLTU బీడీ టేకేదార్లో యూనియన్లో చేరినటువంటి బీడీ టేకేదార్లు ఉన్నారో వారికి BLTU పక్షాన సాధారణంగా వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళందరినీ కూడా చేర్పించుకోవడం జరిగినది. రేపు భవిష్యత్తులో బీడీ టేకేదార్లకు ఏ కష్టాలు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఇవాళ BLTU బీడీ టేకేదారు అండగా నిలబడుతుంది. అది ప్రభుత్వం నుంచి కానీ యజమానుల నుంచి కానీ ఇతర వ్యక్తుల నుండి కానీ ఎలాంటి కష్టాలు వచ్చినా టేకేదార్ల సమస్యల కోసము టేకేదార్ల హక్కుల కోసము పోరాటంలో ముందు భాగంలో ఉన్నటువంటి సంఘం ఏదైనా ఉన్నది అంటే అది తెలంగాణ బహుళజన బీడీ టేకేదార్ యూనియన్ BLTU. మొన్నటికి మొన్న కమిషను రేటు విషయంలో కానీ టేకేదార్లకు ఐడెంటిటీ కార్డు విషయంలో కానీ వాళ్ళకి ఇంకా అనేక విషయాలలో ఇన్సూరెన్స్ కావాలా, PF కావాలా, తర్వాత ప్రమాద బీమా సౌకర్యం కావాలా, డిపాజిట్ బ్యాంకులో ఫిక్స్ కావాలనే విషయాలలో ఇవాళ BLTU
బీడీ టేకర్ యూనియన్ భవిష్యత్తులో పోరాటం చేస్తున్నది. కాబట్టి ఈ పోరాటాలకు ఆకర్షితులయ్యి దోమకొండలో ఉన్నటువంటి దేశీయ కంపెనీలో కొంతమంది బిఎల్టీలో ఉన్న సిఐట్లో ఉన్నటువంటి టేకదారులు బిఐట్లో చేయడం జరిగినది. వారికి బిఎల్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ లాల్ సలంతో ఇంతతో ముగిస్తున్నాం. 2 నిమిషాలు ఏమైనా మాట్లాడతారు. ఈరోజు దోమకొండ మండల కేంద్రంలో ఉన్న దేశీయ బీడీ కంపెనీకి సంబంధించిన టేకేదారులు మొత్తం కూడా ఈరోజు కొంతమంది సిఐటిలో ఉన్న జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఇప్పుడు పేదలకు వరంగా మారింది. జంపన్న ట్రస్ట్ ప్రారంభించిన అతి కొద్ది కాలంలోనే ప్రజల్లో మంచి ఆదరణ పొందుతుంది. నిరుపేదలకు తన వంతు సహకారం అందించాలన్నదే లక్ష్యంగా జంపన్న చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ బూక్యా జంపన్న కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న వృద్ధులకు ఒక పెద్ద కొడుకుల ఆలోచన చేసి హైదరాబాద్ శంకర కంటి హాస్పిటల్ సిబ్బందితో ములుగు జిల్లాలోని తన ఆఫీసులో కంటి సమస్యలతో బాధపడుతున్న వృద్ధుల కొరకు మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి 425 మందికి అన్ని రకాల పరీక్షలు నిర్వహించారు. రెండోసారి ఉచిత కంటి శిబిరంలో భాగంగా 104 మందికి హైదరాబాద్లోని శంకర కంటి హాస్పిటల్లో ఆపరేషన్ నిర్వహించారు. బూక్యా జంపన్న హైదరాబాద్ శంకర కంటి హాస్పిటల్ చేరుకొని దగ్గరుండి కంటి ఆపరేషన్ చేయించుకున్న వృద్ధుల యోగక్షేమాలు చూసుకున్నారు. కంటికి ఆపరేషన్ చేయించుకున్న వృద్ధులు మహిళలు మాట్లాడుతూ జంపన్న అందించిన సహకారం మేము జీవితంలో ఎప్పుడు మర్చిపోలేమని అన్నారు. ఆపరేషన్ కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మంచి వసతి భోజనం కల్పించి ఒక కన్న కొడుకులా చూసుకున్న జంపన్న ఇంకా మాలాంటి పేదలకు సహాయం చేస్తూ ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నామని అన్నారు. ठीक है, चलो बात में कर थोड़ा ये करे तो अच्छा होता। कौन तो हमारे गिलास फुटे तो परेशानी, तुम लाइट ले ले रहे, गिलास फुटे तो सब परेशानी। ఒక్కదానే కాదు, ఒక్కరు ఇంకొక 10 మందితో ఇచ్చేపియాలి, ఒక్కదానే కాదు. కామారెడ్డి పట్టణంలోని అయ్యప్ప దేవాలయంలో పేదవారికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అన్నదాతలు యాద శంకర్ భార్య కీర్తిశేషులు యాద రమాదేవి వారి జ్ఞాపకార్థం జరిపించారు. వారికి వారి కుటుంబానికి అయ్యప్ప స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు గంధి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పబ్బ వేణు, గంజి సతీష్, నక్క శ్రీను, ప్రేమ్ కుమార్, గోనె శ్రీను మరియు అయ్యప్ప భక్తులు పాల్గొన్నారు.
వీడియో మొత్తం తీసే గుడి కూడా తీసిస్తాం మీకు ఒక చెంచా లేదా పెట్టించి పెట్టి 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 ఎందుకంటవా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ ముందు గిరిజన మోర్చా జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీ పార్టీకే దక్కుతుందని అన్నారు. గిరిజనుల హక్కుల సాధన బీజేపీతోనే సాధ్యమవుతుందన్నారు. ప్రతి లంబాడా సోదరులు బీజేపీలో సభ్యత్వం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలోని మారుమూల ప్రాంతంలో సైతం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చురుకుగా సాగుతుందన్నారు. ముఖ్యంగా గిరిజనులు ఆదివాసీలు బీజేపీ ప్రభుత్వం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ నాయక్, బీజేపీ కామారెడ్డి జిల్లా గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు నవీన్ నాయక్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, బీజేపీ పట్టణ అధ్యక్షులు భరత్, జిల్లా ఉపాధ్యక్షులు విపుల్ జైన్, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు కామారెడ్డి జిల్లా పట్టణ కేంద్రంలో బస్టాండ్లో మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపు నిర్వహించి ప్రారంభించడం జరిగింది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇవాళ తండాల్లో కావచ్చు, గ్రామాల్లో, గూడాల్లో, పట్టణాల్లో ఇవాళ మెంబర్షిప్ డ్రైవ్ గ్రామాన బస్తీలో తీసుకోవడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారు సెప్టెంబర్ 2న ప్రారంభించిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పటి వరకు కూడా కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో సభ్యత్వ నమోదు 50 లక్షల సభ్యత్వం టార్గెట్తో తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా 30 లక్షల సభ్యత్వంతో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మా లక్ష్యానికి చేరువలో మేము ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో గిరిజన మోర్చా ఆధ్వర్యంలో కూడా 3 లక్షల టార్గెట్తో ఇప్పటి వరకు 1,50,000 సభ్యత్వం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన మోర్చా ఆధ్వర్యంలో యువకులు, అదేవిధంగా కార్మికులు, కర్షకులు, మహిళలు ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఇవాళ మెంబర్షిప్ తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాలు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, సంస్కరణలు కావచ్చు, అనేక పథకాలు ప్రవేశపెట్టి ఈ దేశానికి అభివృద్ధి సంక్షేమ పథకంలో తీసుకొచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇవాళ ఈ దేశము 370 ఆర్టికల్ కావచ్చు, అదేవిధంగా అయోధ్య రామ మందిర నినాదము, అయోధ్య గుడి కట్టడం కావచ్చు, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోని అగ్రగామి దేశంగా నిలపడంలో కావచ్చు, ఇవాళ పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రతి ఇంటికి వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, గ్రామాలకు నిధులు కావచ్చు, ఏవైనా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి పథాలు నడుపుతుందని ప్రతి ఒక్క కార్యకర్త మాకు చెప్పడం జరుగుతుంది. ఎక్కడ చూసినా కార్మికులు మేము భారతీయ జనతా పార్టీలో మేము మెంబర్షిప్ తీసుకుంటాము, నరేంద్ర మోడీ
చూసిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కాడు విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజు. పాల్వంచ పట్టణంలోని కనకావాగు గ్రామంలోని ఓ వ్యక్తి కొత్తగా ఇల్లు కట్టుకున్నాడు. కరెంట్ కనెక్షన్ లేకపోవడంతో పక్కన ఉన్న వారి బంధువుల ఇంట్లో నుంచి కనెక్షన్ తీసుకుని వాడుతున్నామని, నీపై కేసు పెడతానని నాగరాజు బెదిరించి 60,000 డిమాండ్ చేయగా 26,000 ఇస్తానని ఒప్పుకొని ఏసీబీకి సమాచారం ఇచ్చాడు. వెంటనే రంగంలోకి దిగిన ఏసీబీ డీఎస్పీ రమేష్ సిబ్బందితో కలిసి చాకచక్యంగా 26,000 లంచం తీసుకున్న నాగరాజును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ నాగరాజుపై కేసు నమోదు చేసినట్లుగా ఏసీపీ డీఎస్పీ వై రమేష్ వెల్లడించారు. అందరూ వచ్చారంటే వచ్చేస్తాం. మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు సార్. మరి ఫ్యాన్ లైట్ అయిపోతుంది. అందువల్ల అసలే కనపడదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లా అండ్ ఆర్డర్ గురించి బీజేపీ నాయకులు మాట్లాడడం హాస్యాస్పదం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలవి అసత్య ఆరోపణలన్న దండేపల్లి కాంగ్రెస్ నాయకులు. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ కార్యాలయంలో ఏసీబీ అధికారుల రైడ్. పెబ్బేరు మున్సిపల్ కమిషనర్ ఆదిశేషులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు. మందమరి మున్సిపాలిటీలో 36 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు. ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి నాయకత్వంలో కొత్త శకంలోకి మందమరి ప్రాంతం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.